అంచడం జరిగింది. సో ఇందులో గమనించిన అంశాలు ఏంటంటే మార్నింగ్ 7:30 నుంచి 9 o'clock దాకా అన్ని స్టూడెంట్స్ ట్రిపుల్ రైడింగ్, అదే ఒకే బండి మీద 4 పిల్లలు, వయసు చూస్తే 16 సంవత్సరాల వయసు ఉంటది. ఆ బండి మీద ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ 4 ఉంటారు. డ్రైవింగ్ లైసెన్స్ వస్తూ మైనర్ డ్రైవింగ్, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్. మేము ఆపడానికి ట్రై చేస్తే ఎస్కేప్ అయి పారిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో కూడా చెప్పాము, మైనర్ డ్రైవింగ్ కి పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా పేనల్ దగ్గర కింద ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం వస్తా ఉంది. ఇప్పుడు ఈ పళ్ళన్నీ కూడా సీజ్ చేసాం, వాళ్ళ పేరెంట్స్ కబుర్ చేసాం, వాళ్ళ పేరెంట్స్ వస్తా ఉన్నారు. అదేవిధంగా కొంతమంది పేరెంట్స్ చిన్నపిల్లలను తీసుకొని పోతా ఉన్నారు. ఆ 2 వీలర్ మీద 4 పిల్లలు ఉంటారు. చెక్ చేస్తే అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. అదేవిధంగా ఆటోలు ఆపుతుంటే ఒక్కొక్క ఆటోకి దాదాపు 16 నుంచి 17 మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. ఆటో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. చాలా మంది ట్రిపుల్ రైడింగ్ అయితే మామూలుగా పరిపాటి అయిపోయింది అనుకుంటా ఈ ఏరియాలో. చాలా మంది స్వాములు కూడా చూస్తాం, స్వాములు కూడా చాలా మంది ముగ్గురు బండ్ల మీద పోతా ఉన్నారు. ఎవరికి కూడా కనీసం డ్రైవింగ్ సెన్స్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుక ఇన్ని కంప్లైంట్లు వస్తా ఉన్నాయి అని ఇక్కడ మేము మార్నింగ్ నుంచి చూస్తా ఉంటే మాకే ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఇలాంటి డ్రైవింగ్ ఉందా ఇక్కడ? సో ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదు. ప్రతిరోజు ఇక్కడ ఉమేష్ చంద్ర గారి బొమ్మ దగ్గర, అదేవిధంగా ముఖ్యమైన కూడలలో మార్నింగ్ 7:30 నుంచి 9 o'clock దాకా, ఈవినింగ్ కూడా కాలేజీలు స్కూల్స్ వదిలేసేటువంటి టైంలో కూడా స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తా ఉంటాం. నేను, మా సిబ్బంది, అదేవిధంగా గౌరవ డిఎస్పీ గారు కూడా అటెండ్ అవుతానని చెప్పారు. కాబట్టి ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తా ఉంటాం. పట్టుబడితే ఇదిగో 1000 రూపాయలు, 2000, 10,000 రూపాయల పైన కూడా రిపోర్ట్ చేయించుకుంటా ఉన్నారు. చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు కూడా డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవట్లేదు. కాలేజ్ స్టూడెంట్స్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవట్లేదు.